మనం ఒకసారి మన స్థానిక శాసనసభ్యులకి చాలా ఘనంగా ఆర్యవేశ సంఘం తరపు నుంచి ఎన్నికలైన కాడి నుంచి పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి నా దగ్గరికి కూడా వాళ్ళు సన్మానం చేసుకుని మా ఆర్యవేశ సోదరులందరూ కూడా కంపల్సరీ రావాలని చెప్పి పిలవడం జరిగింది. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారికి సమయం లేకపోతే మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎన్నికల కారణంగా కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టడం కుదరదు. కాబట్టి ఈరోజు ఒక ఉగాది సందర్భంగా ఒక మంచి రోజున ఈరోజు మనందరం కూడా కలుసుకున్నందుకు ముఖ్యంగా జీలిమిల్లి మండల ఆర్యవేశ సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది రాజకీయ వేదిక కాదు. దయించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు రాజకీయ చైతన్యం అనేది ఆర్యవేశం నుంచే మన భారతదేశ స్వతంత్రానికి పోరాటం చేసిన మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు గారు అంటే మీలో ప్రేరేపణ చాలా ఉంది. కానీ మీరు వ్యాపార రీత్యా మాలాంటి వాళ్ళ మీద వదిలేసేసి మనకెందుకు సమాజం ఏమైపోతే బాగుండేది కాకుండా ఎప్పుడు ఆర్యవేశకి సర్వీస్ మోటో ఉంటుంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆర్యవేశంలో చాలా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే కూడా పాల్గొనే కార్యక్రమాల్లో ఎక్కువ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఆర్యవేశులు ముఖ్య పాత్ర వహిస్తారు. కానీ ఈ రోజున మన ఒకప్పుడు ఉండేది, నా చిన్నప్పుడు జీలిమిల్లి ఒక మాట మీద ఉండేది. మా నాన్నగారి టైంలో జీలిమిల్లి మున్సిపల్ టైంలో చాలా కట్టుబాటుగా ఉండేది. మధ్యలో రకరకాల డిస్టర్బెన్సెస్ అయ్యి ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే రాజకీయాలు మారచ్చు, ఎమ్మెల్యేలు మారచ్చు, పదవులు మారచ్చు. కానీ మనందరం యూనిటీ మటుకు మారకూడదు. గ్రామ స్థాయికి వచ్చేవాడికి నేషనల్ లెవెల్లో ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి సిద్ధాంతాలు అని పాటిస్తారు. కానీ గ్రామానికి వచ్చేవాడికి మనందరం, మండలానికి వచ్చేవాడికి మనందరం యూనిటీగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా మనందరం యూనిటీగా ఉంటే ఎమ్మెల్యే గారికి మనకు అండగా ఉంటారు, ఎంపీ గారు మనకు అండగా ఉంటారు, గవర్నమెంట్ కూడా మనకు అండగా ఉంటుంది. మనం అందరం డిఫరెన్స్గా రకరకాలుగా ఉంటే కనుక మనకి సపోర్ట్ తగ్గుద్ది. దయించి మీ అందరూ కూడా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రకరకాల సమస్యలతో మీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అది ఆ విషయాలు ప్రతిదీ కూడా నేను కూడా మీలో ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి సమస్య ఆయనకి అవగాహన ఉంది. మన ప్రాంతం అశ్వారాపేట ఈ చట్టాలు లేవు, అశ్వారాపేట డెవలప్ అవుతుంది. జంగాగూడలో ఈ చట్టాలు లేవు, జంగాగూడ అభివృద్ధి చెందుతుంది. టీ నర్సాపురంలో కూడా ట్రైబల్ ప్రాంతం ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి చెందుతుంది. బొట్టాయి కూడా అభివృద్ధి చెందుతుంది. జీలిమిల్లికి వచ్చేటప్పటికి కొంతమంది పనికిరాని ఎడవల వల్ల, ఒకళ్ళిద్దరు పర్సన్స్ వల్ల మన ప్రాంతానికి చెడ్డగా వస్తుంది. అది మనకు కాదు, ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ కులానికి కూడా. ఇప్పుడు ట్రైబుల్ అందరూ చాలా 99% మంచివాళ్ళు, లేకపోతే అమాయకులు. ఎవరో ఒకళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుని అన్ని చట్ట ప్రకారం జరగాలంటే కనుక ఈ ప్రాంతంలో ఎవరో బతకలేము. చట్టానికి అతిథులుగా ఉండి మనం చేసే సహకారం మనం చేయాలి. ఈ యాక్ట్ లేనప్పుడు కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు, 1933 నుంచి కూడా గిరిజనులు ఉన్నారు. మరి అప్పుడు ఈ చట్టం లేనప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాన్ ట్రైబ్స్ గిరిజనులందరినీ కూడా కాపాడే రోజులు ఉన్నాయి. దాన్ని గతంలో కూడా వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ కరువు ప్రాంతం వచ్చింది. కరువు ప్రాంతం వస్తే తిండి లేక చచ్చిపోయే పరిస్థితి వస్తే కనుక ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా అప్పుడు ఆ రోజుల్లో ఆ అంబల జావ కాసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న అన్ని జాతులను బతికించారు. మరి ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలరాజు, అలాంటి కుటుంబానికి వచ్చిన బాలరాజు, వాళ్ళ తాతలు తండ్రులు కానించి, అలాగే చిరుసేని కానీ వాళ్ళ తాతలు తండ్రులు కానించి ఉన్న వ్యక్తులు కాబట్టి మనందరి గురించి వాళ్ళకి అవగాహన ఉంది. ఇది ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మీరు ఏ రకమైన ఆధారపడద్దు. ఏ సమస్య వచ్చినా మీ ఆర్యవేశ అండగా బాలరాజు గారు ఎమ్మెల్యే గారు ఉంటారు, మేమందరం కూడా ఉంటాము. మీ సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలి. రోజు తుమ్ముతో ఉదయంకు ఉంటుందా లేదా కాకుండా మీకు మనశ్శాంతి లేకుండా ఇక్కడ వ్యాపారాలు కానీ మీ ఇళ్లలో మీరు ఉండాలా లేదా అని కానీ, లేకపోతే రేపు పొద్దున హైవే పెరుగుతుంది, ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలా వద్దనే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి శాశ్వత పరిష్కారం దీని మీద ప్రభుత్వం నుంచి బాలరాజు గారు తీసుకొస్తారు. మీ అందరూ ఏకతాటిగా ఉండండి. ఇది రాజకీయాలకు అతీతం. దయించి ఇందులో ఈ వేదిక మీద తెలుగుదేశం నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని పెద్దలు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. అందరూ ఉన్నాం కాబట్టి మన అందరం కలిసికట్టుగా మన సమస్యల మీద పోరాటం చేద్దాం.
అలాగే మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పాను ఏంటంటే జేవీ మిల్లో మరి కోరుకొని జనార్దన్ రావు గారు దైవ కార్యక్రమాల్లో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తులు ఉన్నారు కూడా. అలాగే కట్టాల సత్యం గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మా నాన్నగారు గాంచి మున్సిపల్ గారు గాంచి ఒకే మాట ఒకటే కట్టుబాటు. కోరుకోండి రామకృష్ణ గారు, ఈ 3 ఫ్యామిలీస్ కూడా ఈ గ్రామానికి ఎంతో కొంత లింక్ ఉంది. అందుకని మనందరం మీ యూత్ కూడా వాళ్ళ ఆదర్శంలో నడవాలని చెప్పి కోరుకుంటాం. మరి ఇంకా సమయం చాలా ఉంది, బాలగారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను రాజకీయ ప్రసంగం చేయదలుచుకోలేదు కాబట్టి దయించి అందరం ఈ ఉగాది సందర్భంగా అందరం చప్పట్ల ద్వారా ఏకతాటిగా ఉంటాం, కలిసికట్టుగా ఉంటాం. మన స్థానికంగా రాజకీయం లేకుండా ఏ వ్యక్తులైతే మనందరం మంచి కార్యక్రమం నిలబెట్టుకుంటే అతనికి అండగా ఉన్నాం అని చెప్పి సెలవు చేస్తూ మీరందరూ మరొకసారి బాలరాజు గారికి చప్పట్ల ద్వారా అందరూ ధన్యవాదాలు చేస్తూ